గుడ్ ఈవినింగ్ టు ఆల్. తెలంగాణ ప్రజానీకానికి పింఛన్దారులకు అదిరిపోయే శుభవార్త తీసుకురావడం జరిగింది. తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి మీ ముందుకు తీసుకురావడానికి మన యొక్క ఛానల్ అయిన మిత్రదారు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ చేయవలసినది ఏంటిదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా చూసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. మీరు లైక్ చేస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమందికి రీచ్ అయిందో మనం తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులకు కానీ, మీ శ్రేయాభిలాషులకు కానీ, మీ గ్రామ ప్రజానికని కానీ, మీ వాట్సాప్ గ్రూపులలో కానీ అన్నింటిలో కానీ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క వీడియో షేర్ చేయడం వలన తెలంగాణలో ఉన్న ఆసరా పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో, ఆసరా పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ యొక్క వీడియో చేరవేసే విధంగా మీ వంతు సాయం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వలన ఈ యొక్క వీడియోలో విషయాల గురించి మనం కూలంకుషంగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ జిల్లాల వారికి ఆసరా పింఛన్లు జమ, అర్హుల లిస్టు విడుదల చెక్ చేసుకోండి. ప్రభుత్వం మనకు తెలుపుతున్నది ఏంటంటే మనకి ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ చేసిన వీడియో ఆల్రెడీ 11 గంటలకు ఆసరా పింఛన్లు పడతాయని మనము పేర్కొనడం జరిగింది. కాబట్టి అందులో కొన్ని డిస్ట్రిక్ట్స్కే ఈ యొక్క ఆసరా పింఛన్ అనేది రిలీజ్ అయినాయని మనకు సబ్స్క్రైబర్లో కొందరైన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ లిస్టులు చూసుకున్నట్లయితే మనము దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియో ఎండింగ్లో చూసుకోవడానికి ప్రయత్నిద్దాము. దానికి సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్ ఇచ్చారో దానికి సంబంధించిన అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టు కూడా మనము ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో మనకు వీడియో కింద కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లింక్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఏ జిల్లాలో మీరున్నారో, ఏ లిస్టులో మీరున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ను అయితే క్లిక్ చేయండి. అయితే ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు ఆసరా పింఛన్లు దాదాపు చూసుకున్నట్లయితే మనకు జూన్ నెల ఏదైతే ఉందో ఈ యొక్క ఆసరా పింఛన్లు కూడా మనకు ముందుగానే అంటే ఈరోజు ఆల్రెడీ చాలా డిస్ట్రిక్ట్స్ వారికి ఆసరా పింఛన్ అనేది జమ అయినాయి. కొందరికేమో 216 రూపాయలు, వృద్ధులకు వికలాంగులు చూసుకున్నట్లయితే 416 రూపాయలు జమ కావాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది జమ అయింది. కొందరికైతే మరి ఆటోమేటిక్గా 416 రూపాయలు, 616 రూపాయలు ఇవి కూడా జమ అయినాయని మన కామరూపులో కొందరైన వారు పేర్కొనడం జరిగింది. కాబట్టి దీనినైతే ప్రభుత్వం ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లు కూడా మీకైతే ఏ యొక్క ఆసరా పింఛన్ మరి పెరిగిన ఆసరా పింఛన్ పడ్డాయా, అదేవిధంగా మనకు పాత పింఛన్లు పడ్డాయని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపు అయితే చాలామందికి 50 to 60% మందికి ఏమో 216 రూపాయలు, 416 రూపాయలు పడ్డాయి. దాదాపు చాలా తక్కువ మందికి అయితే ఈ పెరిగిన ఆసరా పింఛన్లు పడడం జరిగింది. మరి ఇలా ఏ విధంగా పడ్డదో మనకు అయితే ఇంకా ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి నివేదిక అయితే రాలేదు. కాబట్టి ప్రజలందరికీ చేయవలసింది ఏంటంటే మీకు ఏ విధంగా అయితే ఆసరా పింఛన్లు పడ్డాయో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీది ఏ డిస్ట్రిక్టో మెన్షన్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే మీరు సార్ మాది పలానా డిస్ట్రిక్ట్, మాకు ఈ మంత్ ఆసరా పింఛన్ పడడం జరిగింది, మాకు ఎంత ఆసరా పింఛన్ పడడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇక డిస్ట్రిక్ట్లు చూసుకున్నట్లయితే మనకు నిజామాబాద్ అయినా, తర్వాత సిద్దిపేట గురించి అయినా, హైదరాబాద్ అయినా, తర్వాత రంగారెడ్డి అయినా, కరీంనగర్ అయినా, ఇది ఒక 5 నుంచి 6 డిస్ట్రిక్ట్స్ వరకు మాత్రమే ఈ యొక్క ఆసరా పింఛన్లు 216 రూపాయలు, 416 రూపాయలు పడడం జరిగింది. ఇంకా మరికొన్ని డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 4 డిస్ట్రిక్ట్స్లో ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్లు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ యొక్క 4 డిస్ట్రిక్ట్లు చూసుకున్నట్లయితే మనము నల్గొండ కానీ, ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా మరొక డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మనకు జోగులాంబ, గద్వాల, ఈ యొక్క 4 డిస్ట్రిక్ట్స్ వారికి మాత్రం ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్ పడడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ యొక్క అర్హుల లిస్టు మీరు చెక్ చేసుకోండి. మీకు కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.